మీరు కృతజ్ఞత కలిగి ఉండండి అన్నాడు దేవుడు. ప్రతి మనిషికి ఆ గ్రాటిట్యూడ్ ఉండాలి. నిన్ను కనీ పెంచిన తల్లిదండ్రుల పట్ల కృతజ్ఞత ఉండాలి. నీ భర్త పట్ల నీ కృతజ్ఞత ఉండాలి. నిన్ను కష్టపడి పోషిస్తున్నాడు, నీ పిల్లల్ని, నిన్ను, నీ కుటుంబాన్ని పెంచుతున్నాడు, ప్రతి కష్టంలో నిన్ను ఆదుకుంటున్నాడు. నీ భర్త పట్ల నీకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. నీ భార్య పట్ల నీకు కృతజ్ఞత ఉండాలి. పొద్దున ఎప్పుడో లేస్తుంది, రాత్రి ఎప్పుడో నిద్రపోతుంది. పొద్దు నుంచి సాయంత్రం దాకా గొడ్డులా కష్టపడి అన్ని పనులు, అన్ని చాకరీలు చేసి నీకు సహాయం చేసి, నీ పిల్లల్ని పెంచి పెద్ద చేసి, నీ కోసం అహర్నిశలో శ్రమిస్తున్న నీ భార్య పట్ల కూడా నీకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. నీకు సేవ చేసి, సత్యం ప్రకటించి, బాప్తిస్మం ఇచ్చి, నిన్ను దేవునిలో నిలబెట్టిన నీ ఆత్మీయ తల్లిదండ్రుల పట్ల కూడా నీకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. నీ సంఘంలో శ్రమిస్తున్న నాయకుల పట్ల నీ కృతజ్ఞత ఉండాలి. నీ కొరకు ప్రార్థన చేస్తున్న వారి పట్ల నీ కృతజ్ఞత ఉండాలి. అందరి ఎడల నువ్వు ఎవరి దగ్గర అయితే మేలు పొందుకుంటున్నావో వాళ్ళందరి ఎడల నీకేముండాలి? కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత లేనోడు పశువుతో సమానం. పశువుకు కూడా కృతజ్ఞత ఉంటది. గడ్డేసిన యజమాని నాలుగుతో ఏం చేస్తుంది? నాకుతూ ఉంటది. మరి నువ్వు దానికంటే గొప్పవాడివి, గొప్పదానివి కదా. మరి మనకు కృతజ్ఞత ఉండాలా వద్దా? ఉండాలి. మీకు కృతజ్ఞత కలిగి ఉండండి అని చెప్తోంది బైబిల్. నిజంగా దేవుడు భయం ఉంటే అప్పులు తీసుకుని ఎగ్గొడతామా? అది విశ్వాసుల దగ్గర అప్పులు తీసుకుని విశ్వాసులు ఎగ్గొడుతున్నారట. ఈ మధ్య కాలంలో ఇదో కొత్త పంచాయతీలు సేవకులకి. పాస్టర్ గారండి, ఏమి నాయన, అదేనండి మన సంఘంలో వస్తారు కదండి, నాయన మొన్న 10,000 కావాలంటే ఇచ్చానండి. నాయన ఏమనంటున్నాడండి, కొన్నాళ్ళకి ఆరాధనకు రావడం కూడా మానేస్తాడు. ఎందుకు? నువ్వు బాకీ అక్కడే అడుగుతుంటావు. పాస్టర్ గారు అయినా ఇంకా గుమ్మం దగ్గర ఉండడేమో కానీ నువ్వు గుమ్మం దగ్గర ఉంటావు అని పట్టుకోవడానికి. ఇంకా ఉంటాడు సంఘానికి రాడు. సంఘాలు ఈ మధ్య ఈ పనికి మళ్ళీ గొడవలు ఎక్కువైపోయినాయి కొన్ని చోట్ల. అంటే ఇప్పుడు నిజంగా న్యాయవంతుడు, నీతిమంతుడు, యథార్థవంతుడు అయితే పొరుగు అనేది ఆశించడు, తిరిగి ఇచ్చేస్తాడు న్యాయంగా. ఒకవేళ కష్టకాలంలో తీసుకున్నా మళ్ళీ తిరిగి ఇచ్చేస్తాడు. కనీసం సమాధానమైన అందంగా చెప్తాడు. ఒకవేళ ఇంకా ఇబ్బందుల్లో ఉంటే టైం అడుగుతాడు. ఖచ్చితంగా అన్న టైంకి ఎంతో కొంతైనా చేతిలో పెడతాడు. అది న్యాయవంతుల లక్షణం, యథార్థవంతుల లక్షణం. కానీ దొంగోడు ఎప్పుడు దొంగోడే, వాడు ఉన్నా ఇవ్వడు. కానీ దేవుడు అంటున్నాడు అలాంటి పనులు చెయ్యొద్దు.